బానుడి బగబగలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే దేశాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మే 26వ తేదీనే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. అంటే జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది 6 రోజుల ముందే రావడం గమనార్హం. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఉక్కపోత నుంచి జనాలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది. అంతేకాదు ఖరీఫ్ పంటలు వేసే రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది. ఇకపోతే నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం తెలంగాణతో పాటు ఏపీలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ యానంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గండిగనుమలలో 42.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా నగరడోనలో 42.2 డిగ్రీలు, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇకపోతే శనివారం తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సైతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం కొనసాగుతున్నప్పటికీ పలు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.